ఏం లేదబ్బా, సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు వస్తున్నాయి. మోస్ట్లీ 3 సినిమాలకైతే మన ఆడియన్స్ ప్రిపేర్ అయిపోయారు. 5 సినిమాలు వస్తున్నాయి కాబట్టి మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ టాప్ 3 ప్రిఫరెన్సెస్ ఏ సినిమాలు ఉంటాయి అండ్ నాకు ఏ సినిమాలు ఫస్ట్ టాప్ 3 ప్రిఫరెన్స్ ఉన్నాయి అవి మాట్లాడేసుకుందాం. నాకు తెలిసి నాకు ఉన్న టాప్ 3 ప్రిఫరెన్సే మోస్ట్లీ అందరి ఆడియన్స్కి కూడా టాప్ 3లో ఉంటాయి అనుకుంటున్నాను. ఒక విషయం, ఈ 5 ఫిలిమ్స్లో ఒక సినిమా అయితే పోస్ట్పోన్ అయిపోతుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఆ సినిమా ఏంటంటే ఈగలు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో వస్తుంది, రవితేజ గారి సినిమా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి డైవ్ అయిపోదాం. టాప్ 3 ప్రిఫరెన్స్ ఏవని, సంక్రాంతికి టాప్ 3 ప్రిఫరెన్సెస్ నాకేందంటే ముందు చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి గుంటూరు కారం, తర్వాత వచ్చేసి హనుమాన్, తర్వాత వచ్చేసి సైంధవ్. ఇవి నా టాప్ 3 ప్రిఫరెన్సెస్. లైన్ వైజ్గా వచ్చేద్దాం, సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి గుంటూరు కారం, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అతడు అండ్ కలేజా తర్వాత 3వ సినిమాగా వస్తుంది. మహేష్ బాబు కాంబినేషన్లో చాలా బజ్ అయితే క్రియేట్ అయిపోయింది ఈ హ్యాట్రిక్ కాంబినేషన్కి. అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఆరికా హాసిని క్రియేషన్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దద్దరిల్లిపోతాయి, క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గరు. ఈ కాంబినేషన్తోనే బజ్ ఆ రేంజ్లో వెళ్ళిపోయాయి. మొన్న వచ్చిన కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే మాసెస్లోకి గట్టిగా వెళ్ళిపోయింది. ట్రైలర్ కూడా వచ్చేస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ రోజు జరిగిపోతుంది. ఆ ట్రైలర్ తర్వాత బజ్ అమాంతం పెరిగిపోతుంది. గుంటూరు కారానికి ఫ్యామిలీస్ అండ్ మాస్ ఆడియన్స్లో చాలా ఎడ్జ్ ఉంటుంది. థియేటర్స్ విషయంలోనే హనుమాన్కి అన్యాయం చేస్తున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నా లిస్టులో హనుమాన్. ఫ్రమ్ ద ఫస్ట్ టీజర్ నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఆ కంటెంట్ని బిగ్ స్క్రీన్లో చూసేద్దాము అని చాలా క్యూరియస్గా ఉన్నాను. టీజర్లో ఆ విజువల్స్ కానీ అద్దరు కొట్టేసాయి. మొన్న వచ్చిన ట్రైలర్లో అయితే ఫ్యాంటాస్టిక్గా అనిపించాయి నాకైతే. ఫస్ట్ షాట్ చూడు, చాలా వైడ్ షాటు అలా వెళ్ళిపోతుంటుంది నదిలో, లాస్ట్ హనుమంతుని చూపిస్తారు. ఆ షాట్ క్వాలిటీ కానీ అద్దరిపోయాయి. ఆ బడ్జెట్లో ఆ క్వాలిటీ తెచ్చారంటే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి. హనుమంతుడి గారిని ఎలా చూపిస్తారు, చిరంజీవి ఐస్ అనిపించాయి, బట్ చిరంజీవి గారు యాక్ట్ చేయలేదంట. ఏ రేంజ్లో చూపిస్తారు, ఎలాగ చూపిస్తారో చూసేద్దాం సినిమాలో అయితే. ఈ సినిమా కూడా 12వ తేదీ అయితే రిలీజ్ అయిపోతుంది. గుంటూరు కారం కూడా 12వ తేదీ రిలీజ్ అయిపోతున్నాయి. 2 సినిమాలు 12వ తేదీ వచ్చేస్తున్నాయి సంక్రాంతికి. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సైంధవ్. మొన్ననే ట్రైలర్ వచ్చేసింది, ఎర్ర కొట్టేసింది. ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ బ్రూటల్లీ మర్డర్స్ కానీ, వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ అండ్ ఇటు యాక్షన్ సీన్స్లో కానీ ఎర్ర కొట్టేశాడు. వెంకటేష్ గారి సినిమా చాలా కాలం తర్వాత ఎక్కువ కొంచెం బజ్ క్రియేట్ అయింది. సైంధవ్కి మాత్రం డైరెక్టెడ్ బై శైలేష్ కొలను, బీజిఎం కూడా ఎర్ర కొట్టేశాడు. ఇవి నా టాప్ 3 ప్రిఫరెన్సెస్. సంక్రాంతికి అయితే ఈ 3 సినిమాలు అయితే పక్కాగా చూసేస్తాను. మిగతాది నా సామీరంగా ఉంది, అది పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. టీజర్ కానీ పాటలు చూసిన తర్వాత యాజ్ ఈజ్ సో కూడా చిన్న ఫీల్స్ వచ్చేస్తుంది. ఒక పల్లెటూరు హీరోయిన్స్, మాస్ ఇవే ఉన్నాయి. నాకైతే నచ్చట్లేదు పెద్దగా. మీకే అనిపించిందో నా సామీరంగా టీజర్ అండ్ సాంగ్స్ కామెంట్ చేసండి. ఫైనల్గా వచ్చేసి మీ టేస్ట్లో నా టాప్ 3 ప్రిఫరెన్సెస్ ఏమైనా చేంజ్ అయ్యా కామెంట్ వేసేయండి. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఏందో కామెంట్ వేసేయండి. ఈ టాప్ 3 మూవీస్లో ఏమన్నా మీకు చాలా నచ్చినవి ఏమైనా ఉంటే కామెంట్ వేసేయండి. ఇంతవరకు మొసైక్ సినీకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ చాలానే వస్తుంటాయి. బాయ్.